विभोवातनूजम् महादिव्यतेजम् प्रभाभासमानम् नमो येसुदेवम् पवित्रात्मरूपम् प्रजाप्रेमदीपम् वन्दे सदा दासदेवम् नमो क्रीस्तुवे नमः। ఒకరికొకరును నేనని ఒకరినొదిలి ఒకరం ఉండలేమని ఒకే ఒకరమైపోవాలని ఒకే ఆసనాలో ఎందుకోగాని ఇన్నాళ్ళు చూడలేదే వెంటొచ్చే నీడని నువ్వైనా చెప్పలేదే ఈ నిజాన్ని ఒకరికొకరును నేనని ఒకరినొదిలి ఒకరం ఉండలేమని ఒకరికొకరు నువ్వు నేనని
పిల్లని అడిగా తోడేదని. అది తెలిసి జతగా నిలిచా నీ నీడనై. నీకై పుట్టానని నువ్వై ఉంటానని నీతో చెప్పాలని ఒకటే ఆశ. నాలో ఏనాటికి నువ్వే ఉంటావని సాక్ష్యం అంటున్నది నాలో శ్వాస. ఒకరికొకరు నువ్వు నేనని, ఒకరినొదిలి ఒకరం ఉండలేమని. ఒకరికొకరు నువ్వు నేనని. సరిగమలో శృతిలా లయలా సాగాలని. ఎన్నో కష్టాలని ఎంతో ఇష్టాలుగా మార్చే మంత్రానివి మరి నువ్వేనా. మండే సూర్యుడుని నిండు జాబిల్లిలా మొత్తం మార్చిందిలా నువ్వే కదా. ఒకరికొకరు నువ్వు నేనని, ఒకరినొదిలి ఒకరం ఉండలేమని. ఒకే ఒకరమైపోవాలని ఒకే ఆసనాలో ఎందుకో గాని. ఇన్నాళ్ళు చూడలేదే వెంటొచ్చే నీడని, నువ్వైనా చెప్పలేదే ఈ నిజాన్ని. ఈ రోజే తెలుసుకున్నా గుండెల్లో ప్రేమని, నీతోనే సాగిపోని నిండు నూరేళ్ళ జీవితాన్ని. ఒకరికొకరు నువ్వు నేనని, ఒకరినొదిలి ఒకరం ఉండలేమని. ఒకరికొకరు నువ్వు నేనని. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా, ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దివారాత్రులు నీ నామ స్మరణ, దివారాత్రులు నీ నామ స్మరణ చేసిన నాకెంతో మేలు, చేసిన నాకెంతో మేలు. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తింపగా. దూతలు నిత్యము స్తుతింపగా, నాలుగు జీవులు కీర్తింపగా. స్తుతుల మధ్యలో వసించు దేవా, స్తుతుల
స్థుతుల మధ్యలో వసించు దేవా, నా స్తుతి గీతము నీకే దేవా, నా స్తుతి గీతము నీకే ప్రభువా. స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము, స్తోత్రము స్తుతి స్తోత్రము. ఆరాధనీయుడా నా చాలిన దేవుడా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం, ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే, అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గు దొంతరలు, ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో, వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాగగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు, సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసబిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు, పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే
ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీతోనే ఉంటానంది మనసిచ్చి మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నా ముందే ఉంటూ నా మనసే దోచి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి దొరదొరగీడు తోడులేక నేడు ఉసురుసురన్నది చూడు కోరిందే నీ తోడు కొంటి కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు రేగదా మరి చూడు ఆగది గద పూరు నా వెంటే చలిను ఉంటే ఇంకేమీ కోరనులే అవునన్నా నువ్వు కాదన్నా నీలో సగుమేలే ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే నిన్నే కోరింది
ఊరించి నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి నిన్నే కోరింది వింది జాబిల్లి నీతోనే ఉంటానమ్మ జాబిల్లి చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా పడి వరదై పొంగి సాగరమవుతుందే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం ఏం మెత్తని బంగారం ఇది మనసున నేపెను బంగారం ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం అల్లేసి నన్ను గిల్లేసి తెగ నవ్విన విసుగుణాల రాక్షసి శత్రు వంటి ప్రేయసి పట్టేసి కని కట్టేసి దడ పెంచిన దయలేని ఊరసి దేవతంటి రూపసి గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే పుచ్చేనే ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరనే చిత్తురలేపేనే హోలా 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 నీ గండల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల ఆనందం 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 అంటే అర్థం ఈనాడే తెలిసింది కొత్త పదం ఆనందం ఆనందం నీ వల్లే ఆనందం గుండెలో కదిలింది వచ్చేసి మదిగిచ్చేసి మాసి చేసినావే ఋషిలాంటి నా రుచి మార్చినావే అభిరుచి సిగ్గేసి చలి ముగ్గేసి ఉసి గోలిపినావే సరి గమగప్పదనిసి చేర్చినావే ఓదసి స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే ప్రాణం పోసేనే ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసేనే హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల చక్కని మందారం
నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుండా ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో గాఢంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తావే కంగా ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నిజాయితీ ఉన్నోడిని నిజాలనే అన్నోడిని అబద్ధమే రుచించని అబాయిని ఒకే ఒక మంచోడిని రొమాన్సులో పిచ్చోడిని పర్లేదులే ఒప్పేసుకో సరేనని ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ఆరాత్మలను దేవా జనక కుమారాత్మలను దేవా ధనరా నిత్యమోగా ఘన మహిమా చలోనో ధనరా నిత్యమోగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనది వాణి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదు అనుకోలేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాను. అయినను ఆదాములకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించిన ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము. ఇది నరులో నుండి తీయబడింది కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. దేవుడి పరిశుద్ధమైన మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ యవ్వన బిడ్డలు భూషణం సుకన్య అనేటువంటి యవ్వన బిడ్డలు దైవిక సంబంధమైనటువంటి
ఆయన యొక్క నడిపింపుతో దేవుడు వీరి యొక్క జీవితాలలో ఒక ప్రణాళికాబద్ధముగా వీరి కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదనుకున్నాను. ఇక్కడ మనం చూస్తే వివాహము చేయడం సృష్టి ఆరంభంలో మనిషి వివాహం చేసుకోవాలని తలంచల. మనిషికి వివాహం అని తెలీదు. మనిషికి తోడు కావాలి అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు తలంచిందే గాని, దేవుని చిత్తమే గాని, దేవుని ఉద్దేశమే గాని, అమ్మో మీరేంది ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు, అడుకోండి, అడిపోయి కూర్చొని మాట్లాడుకోండి ఏమన్నుంటే, చిత్తమే గాని అది మనుషుని యొక్క ఉద్దేశము, మనుషుని తలంపు కాదు. మనుషునికి తెలియలేదు. దేవుడు ఏదైతే తన జీవితంలో చెప్పాడో, దేవుడు ఏదైతే మనుషుని ద్వారా ఆశించాడో మనం చూస్తా ఉన్నాం. దేవుడే ఆలోచన చేసి ఆదామునకు సాటి అయినటువంటి ఒక సహాయాన్ని ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాడు. అక్కడ చూస్తే భూజంతువుల్లో జతలున్నాయి, పక్షుల్లో జతలున్నాయి. మరి అట్లా అన్నిటిలో కూడా ఒకదానికి ఒకటి సపోర్ట్ ఉన్నాయి అన్నమాట. ఒకదానికి ఒకటి సహాయంగా, ఒకరి కష్టంలో, ఒకరి సంతోషంలో, ఒకరి ఆలోచనలో కలిసి పనిచేసే విషయంలో, అన్ని విషయాల్లో సపోర్ట్ ఉంది కానీ మనుషునికి లేదు. అయితే అప్పుడు దేవాలని చెప్పేసి కూడా మరి సాటి అయినటువంటి సహాయాన్ని ఇవ్వడానికి దేవుని యొక్క చిత్తము దేవుడు ఆలోచన చేశాడు. దేవుని చిత్తం, దేవుని నడిపింపు లేకపోతే ఎన్ని చోట్ల ఎన్ని సంబంధాలు చూసినా కదా ఏమవుతావు. నడిపింపు ఎప్పుడు ఉంటుందో అప్పుడే దేవుడు ఏ దినాన సహాయాన్ని ఇవ్వాలని ఉద్దేశిస్తాడో ఆ దినానే దేవుడు జతపరుస్తాడనే విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఎన్ని సంవత్సరాల్లో ఇవ్వాలని, తన కొరకు కూడా సహాయం చేయడానికి ఒక వ్యక్తి కావాలని దేవుడు యోచించి, ఎందుకంటే బోధ ఆకాశం వ్యర్థం అంటున్నాడు. ఆయన గనక కాపాడకపోతే ఎంతమంది వాచ్మెన్ నుండి కాపలా కాసినా పట్టణంలో దొంగలు పడి దోసుకొని పోతారని చెప్పేసి అంటా ఉన్నా. కాబట్టి ప్రతిదీ కూడా మరి దేవుని చిత్తములో, దేవుని యొక్క నడుపుతోనే అక్కడ దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ ఇద్దరు గమనించవలసింది ఏంటంటే, ఈ వివాహము మీ ఆలోచన కాదు, మీ ఇద్దరిని జత చేయ. ద మ్యారేజ్, ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్ ఫెలోషిప్ అంటాడన్నమాట. కాబట్టి మీరు సహవాసం కలిగి ఉండాలి. సహవాసం కలిగి ఉండాలి. ఎలా సహవాసం అంటే, మీ యొక్క ఫెలోషిప్ ఎలా ఉండాలంటే, దేవుడు గనక ఏ రీతిగా సంఘమునకు అధిపతి ఉన్నాడో, ఆ రీతిగా శిరస్సు ఉన్నాడో, ఆ రీతిగా స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు, భర్త అని చెప్పేసి దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి సంఘమునకు శిరస్సు ప్రభు కాబట్టి, సంఘము ఏ రీతిగా ప్రభువునకు లోబడి ఉందో, సుకన్య భూషణం విషయంలో ఆ రీతిగా లోబడి ఉండాలి. ఎంతవరకు లోబడి ఉండాలి? ఒక 2 ఏళ్ళు, ఒక 5 సంవత్సరాలు, లేదా ఒక 10 సంవత్సరాలు లోబడి ఉంటే సరిపోతా అనుకుంటే కుదరదు. అది భూషణము విషయంలో నీవు మరి లోబడి జీవించాలి. స్త్రీకి పురుషుడు అనగా భర్తయే శిరస్సు గనక, సంఘానికి ప్రభు ఏ రీతిగా శిరస్సో ఆ రీతిగా మరి శిరస్సు లేకపోతే ఒక ముత్యము వలె, ఒక గుణవతి అయినటువంటి ఎల్లారి వలె నీవు నీ కుటుంబాన్ని నీవు కట్టుకోవాలి. ఎందుకంటే నీ మీద
మరి చూస్తే మరి మీ తల్లిదండ్రులు నేర్పుతారు, ఆ లెక్క వేరు. ఇక్కడ విషయాలు నువ్వు కొంచెం నీ అందరికి నీవే తెలుసుకోవాల్సినటువంటి కొంత బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు కనుక నీవు బాధ్యత కలిగినటువంటి మరి ఒక చక్కని ఇల్లాలుగా నీవు వెలుగొందుతావని పరిశుద్ధ పోషణ విషయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? భర్త విషయంలో, పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించబద్దులై ఉన్నారు. సంఘాన్ని గనక దేవుడు ఏ రీతిగా ప్రేమించాడో ఏం చేశాడంటే సంఘం కోసం తానేం చేశాడంటే అప్పగించుకున్నాడు. ఆయన తన ప్రాణం నేర్పించే విషయంలో నీవు అంతగా ప్రేమ కలిగి ఉండాలి. నీ సొంత శరీరము వలె ఇప్పటి వరకు నీ దేహమే ఒకదాన్ని నీవు పోషించుకున్నావు. ఆ దేహానికి ఏ మురికి పట్టుకొని చూసుకున్నావు, ఆ దేహాన్ని బాగా ప్రేమించావు. వాటికి 4 సార్లు సుకన్య అనేటువంటి స్త్రీని దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు ఆమె నీ శరీరంలో శరీరం గాని ఆమె దేహం ఒకటి, నీ దేహం ఒకటి కాదు. మాంసములో మాంసము నాలో నుండి తీయబడిన గనుక ఎట్ట తెలుసు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేశాడు. నాకున్న జ్ఞానం బట్టి అక్కడ వరకు మనుషుడు కూడా పాపము లేకుండా ఉన్నాడు గనుక, దేవుడు పరిశుద్ధుడు గనుక మనిషి కూడా దేవుని యొక్క మహిమలో భాగస్థుడై ఉన్నాడు గనుక ఆ పరిశుద్ధ కార్యము మనుష్యుడు పరిశుద్ధాత్మావేశం వల్ల కనుగొనగలిగాడు. అందుకని అక్కడ అన్నాడు కదా ఆదాము, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నాలో నుండి తీయబడిన గనుక నాదే అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి సుకన్య నీదే గనుక నీవు నీ సొంత శరీరము విషయంలో అన్ని విషయాల్లో కూడా ఆమె యొక్క గౌరవము నీవు మాటలు మరి తెలియజేస్తూ ఉన్నవి. కాబట్టి మీ జీవితాలలో మీరు బహుగా దీవించబడాలి. మరి నీవు డాక్టర్ పని చేసినా నువ్వు బాగా దీవించబడాలంటే మానవ జీవితంలో, మానవ చరిత్రలో మనం ఆలోచన చేస్తే దేవుడు లేకుండా మనము ఈ సృష్టిలో దీవించబడలేం. కాబట్టి మీ జీవితంలో దేవుని యొక్క సహాయం మీకు కావాలి, దేవుని నడిపింపు కావాలి. దేవుని చిత్తంలో మీరు కొనసాగినప్పుడు మీరు కొండ మీది పట్టణం ఎలా ఉందో ఆ రీతిగా మీరు దీవించబడతారు. అక్కడ మనం చూస్తే తరాలు వివాహం గురించి మనకు తెలుసు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది, కారణం అక్కడ దేవుడు అద్భుతం చేశాడు. అక్కడ అద్భుతం జరగడానికి గల కారణం ఏంటంటే యేసయ్య ఆ వివాహానికి ఆహ్వానించబడ్డాడు. కాబట్టి మీ కుటుంబంలో యేసయ్యను మీరు ఆహ్వానించుకొని యేసయ్యలో మరి మీ కుటుంబాన్ని కొనసాగించుకున్నప్పుడు దేవుడు తావు మీకు అనుగ్రహించి ఆశీర్వాదాలకు నిలవైనటువంటి గృహముగా, కుటుంబముగా దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తా ఉన్నా కనుక ప్రభు యొక్క సన్నిధిలో మరి ఇరువురు కుటుంబాలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడుగా కనుక తల్లిదండ్రుల విషయంలో, భార్య భర్త అత్తమామల విషయంలో ఆ రీతిగా ఇరువురు కూడా వాస్తవ్యులు శ్రీ నల్లపు రవి లేటు పద్మకుమార్ గారుల మాడు భూషణం వారు ఆయనకును గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామ వాస్తవ్యులు శ్రీ చీకటి ప్రభాకర్ రావు అన్నమ్మగారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి సుకన్య అను ఆమెకును దేవుని ఏర్పాటు ప్రకారం 30/11/2011 బుధవారం. మరి సమయాన్ని అయితే నేను చెప్పను కానీ సాయంత్రం ఉదయం అని రాశాం. మరి ఎంత అయింది? 2 అయింది. మరి ఈ సమయంలో వీరు పరిశుద్ధ గృహస్థ జీవనములో వర్ధిల్లినట్లుగా వీరి నిమిత్తమై ప్రార్థించేవాలని కోరుచున్నాను. ఈ వివాహానికి ఏవైనా ఆక్షేపణలు కనుకుంటే ఈ సమయంలో ఇక్కడే తెలియజేయవలసిందిగా నేను మీకు చివరి మారు ప్రకటన చేయించున్నాను. ఈ వివాహానికి అవసరం అనుకుంటున్న పాస్టర్ అన్నాను
నా చెప్పలేదు ఏందనుకుంటున్నా. ఎదురు మరి వివాహం చేరు మీ పూర్తి అంగీకారాన్ని మీ కుడి హస్తాలకి తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. ఓకే. సుకన్యను వివాహం చేసుకోవటకు దేవుని ఎదుట సమ్మతించున్నావా? సమ్మతించున్నాను. సుకన్యను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం ఇతరులను ఆశింపక సుకన్యతోనే కాపురం చేయదువా? సుకన్యతోనే కాపురం చేయను. ప్రార్థన చెప్పలేదు, బాగానే ప్రిపేర్ అయ్యేవా? చర్చిలో ప్రార్థన చెప్పమంటే సరే. సుకన్య పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? భూష్ణువుని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులెవరిని ఆశింపక భూషణంతోనే కాపురం చేయదువా? పెళ్లి కుమారుని తండ్రి గారు, పెళ్లి కుమార్తె తండ్రి గారు ముందుకు రండి. మీరు కుడి హస్తాలను పట్టించండి. అమ్మాయి కుడి చేయబట్టు మీ ఇద్దరు కొంచెం పాస్ గారిని కూడా కనబడింది, కొద్దిగా పక్కన నువ్వు కూడా కొద్దిగా పాస్ చూడండి. అట్లాగా ఉంది చూడండి సార్. నువ్వు ఇప్పుడు ప్రమాణం చేస్తావు. నవసుకానికి ప్రమాణం చేస్తావు. కోసం సైడ్గా ఉండే కొంచెం ఇటు నువ్వు కూడా ఇట్లా. నా భార్యని స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. నమ్మకంగా ఉంటాను. ఓకే. భూషణవన్నయ్య నా భర్తనుగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేశారు కనుక ఈ ప్రమాణాన్ని మీరు గౌరవించాలి. దేవుని సన్నిధిలో మీరు ప్రమాణం చేశారు కనుక సంఘ పెద్దలు ముందుకు రండి. వారు దీవిస్తూ అక్షంతలతో అలంకరించండి. వివాహపు ఉంగరం కూడా ముందుకు తీసుకురండి. చిన్నారా మరి బాబు అట్లు తన భార్యగా స్వీకరిస్తుండగా నాయన కృపా సహాయం మెనుగుదా ఇచ్చాను. మా కృప బిడల ప్రభువా నీ కృపలో కుటుంబాన్ని కట్టుకోవడానికి కృపంగా ఇచ్చాడయ్యా. ఆరోగ్యము క్షేమాన్ని బిడలకు ఇవ్వండియ్యా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి కష్టాలలో, శ్రమలలో, సంతోషములో, బాధలలో, వ్యాధులలో ఒకరిని ఒకరు విడువక ఎడబాయక నాయన హత్తుకొని జీవించినట్లు బిడ్డలను నాయన మీరు ముడివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ముఖ్యంగా నాయన నీ ఎడల ప్రభు బిడ్డలు భయభక్తులు కలిగి ఆశీర్వాదాలకు నీలమైన బిడ్డలకు తోడుగుండండి. సంతానముతో, సిరి సంపదలతో నా కుమార్తెను దీవించాలి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకురమనేసయ్యా. ఈ దివ్యమైన నామమును వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సైడ్ బాగుగావే కంపతులో దాండిగని సంపదల
మీరు కూడా కొంచెం సెంటర్గా ఉండండి సార్. ఇటు చూడండి ఇద్దరు అట్లాగా ఉండండి ఒకసారి. అట్లాగా ఉండండి. రెడీ చేయండి. ఇటు చూడండి ఒకసారి. ఉంగరం ముందుకు పంపండమ్మా. చూడాలి కొంచెం నవ్వుతూ ఉండాలి స్టార్ట్. అట్లాగా ఉండి చూడండి. నువ్వు కొంచెం చేతి వెనకాల వదిలే సార్. ఎటు చూడమ్మా కొద్దిగా తలక ఎట్లా దగ్గర ఎటు చూడు. ఎటు చూడాలి ఓకే. ప్రేమకును నిబంధనకును గుర్తుగా చెయ్యి కొద్దిగా సైడ్ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును సేకరించున్నాను. ఎటు చూడమ్మా వచ్చి అవైలు కొంచెం కొద్దిగా ఇటు తిరుగు. అదే ఎటు చూడండి ఇద్దరు. ఇటు చూడమ్మా సరే. Happy married life, happy married life, happy married life, happy married life. We wish you merry greeting, we wish you merry greeting. We wish you merry greeting, we wish you merry greeting. Wish you joy and joy, wish you joy and joy, wish you joy and joy, wish you joy and joy. We wish you happy long life, we wish you happy long life. We wish you happy long life, we wish you happy long life. Happy married life, happy married life, happy married life, happy married life. నందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరు భార్యాభర్తలని ఇందు మూలముగా ప్రకటించుతూ ఉన్నాను. ఆమేన్. దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరు చేయకూడదు. ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మీయ విషయముల యందు ఆయనను సంతోషపరచుచు జీవిత పర్యంతము పరిశుద్ధమైన ప్రేమలో జీవించినట్లు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ కృపగలిగిన తండ్రి బిడ్డలను ప్రభు ఈ రీతిగా మీరు ఏకం చేసిన విధానం బట్టి వందనాలు. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, బిడ్డలు మీరు కాచి కాపాడండి. నీ కృపలో బలపక్షమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో నాయన కుటుంబాన్ని కట్టుకోవడానికి కృపంగా ఇచ్చేయండి. నీ ఆత్మని సన్నిధానాన్ని బిడ్డలకు తోడుగుంచండి. సంతోషములను, కష్టాల్లో, దుఃఖాల్లో, శ్రమల్లో నాయన ఈ లోకములు ప్రభు అనేకమైన సమస్యలు ప్రభు మానవ జీవితాలకు నాయన అంటి ఉంటవి గనుక నాయన ఇదిగో నాయన ప్రతి ఇరుకులో ఇబ్బందులు బిడ్డలు ప్రభు ఇదిగో తండ్రి నీ ఎడల భయభక్తులు కలిగి ఒకరిని ఒకరు నాయన విడువక ఎడబాయక నీ కృపలో నాయన బిడ్డలు కుటుంబాన్ని ఘనత ప్రభావములు మీరే పొందుకోరమనేసయ్యా మీ దివ్యమైన నామమును వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మందున ఆహారం మదాయిత్యం మళ్ళీ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, శోధనలోని దృష్టిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల సహవాసం సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.
ఓకే, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీ మధ్యకి వస్తున్నారు. మరి వివాహకి గిఫ్ట్గా వాచి మధ్యలో వాచి ప్రధాన కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా ఉండి, కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు
గుప్తమయున్నవి నీయందే బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా అడుగడుగున నిన్ను చూసా అడుగడుగున నిన్ను చూసా మనసున నిన్ను చూసా మాయగా ప్రతి క్షణమున వశమవుతా ప్రతి జనమున జతనవుతా ప్రతి కల నేనవుతా ప్రేమగా ప్రాణంలో ప్రాణంగా చేరావే ఓ ప్రేమ ఊహించలేదే ఈ వరం ఓ ఊపిరిలో ఊపిరిగా కలిసావే నాలోన
నీలాకాశంలో. నా గుండెలోన మెండోలిన్ను మోగుతున్నదే, బొళ్ళు కస్తదీయ సింగులాగా ఊగుతున్నదే. ఓ సనం నాలో సనం, బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే, లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నదే. నీ వసం, నేనే కసం. పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి తెల్లకెళ్ళ పడ్డ ఏడు ఇలా వేసే, కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొగ్గలేసే. ఓ గుండె చారి గల్లంతయిందే, తీరా చూస్తే నీ దగ్గర ఉందే. నీలో ఏదో తీయని విషముందే, నా ఒంట్లోకి సర్రున పాకిందే. రెండు కళ్ళలోన కానివల్లు జరుగుతున్నదే, ఇంత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే. ఈ సుఖం అదో రకం, బుగ్గ పోస్ట్ కార్డు ముద్దు ముద్ద దయ్యమన్నదే, లేకపోతే సిగ్గు ఊర దాటి వెళ్ళాలన్నదే. ఈ క్షణం నిరీక్షణం, హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే, సుక్క వేసుకున్న ఇంత దిక్కురాదే. లబ్బు డబ్బు మాని గుండె దండనక ఆడే. ఓ, గుండె చారి గల్లంతయిందే, తీరా చూస్తే నీ దగ్గర ఉందే. నీలో ఏదో తీయని విషముందే, నా ఒంట్లోకి సర్రున పాకిందే. ఎగసే ఎగసే నీ ఊహల్లో ఎగసే ఎగసే, ఆనందంలో పడి దొర్లేస్తున్నా నీలాకాశంలో. మెరిసే మెరిసే, నీ కన్నుల్లో కురిసే కురిసే, నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్నా తికమకలో ఎల్లో. నెమలి
చూసి తెలుగు సారు రాసినాడు పెద్ద పెద్ద కవితలే రాజహంసలా నువ్వలాగా నడిచేస్తే 10th పోరడైన పెన్ను కదుపులే వైజాగ్ పిచ్చి రోడ్డులో వెళ్తుంటే నాకు 1000 లవ్ లెటరులే ఇంత ఫిగర్కి 1000 కాదు లక్షొచ్చిన తప్పు లేదులే అసలెంత రేంజ్ లో నా అందం ఉన్నదా నమ్మాలనిపిస్తుంది నువ్వు ఫిట్ అయ్యేస్తుంటే రర్ర చేద్దాం దాండి ఆసరా ఊగిపోతా ఇండియా రావే చేద్దాం ఇండియా ఊగిపోతా ఇండియా Get on the floor, sala, así me don't sala. Give me a move to the groove, what I call sala. Get on the floor, sala, así me don't sala. Give me a move to the groove, what I call sala. నిరుపులా మెరిసే సిరి వెన్నెలవు మరి వెన్నెల పూల పందిరివు చినుకులా కురిసే చిరు జాబిలివు మరి జాబిలి జాము రాత్రివు కనులను కొరికిన కోరికవు కొనుకొను తరిమిన కలవు వలపులు అలకిన వేదికవు వయసులు అడిగిన వేడుకవు మెరుపులా మెరిసే సిరి వెన్నెలవు మరి వెన్నెల పూల పల్లకి
మరి జాబిలి రేయి జానకివు కనులను కొరికిన కోరికవో కునుకును కరిమిన కలవో వలపులు అలికిన వేదికవో వయసులు అడిగిన వేడుకవో